హలో అండి, నేను లలితా రామినేని. మేము పని మీద ముంబై వెళ్ళాము. ముంబైలో కొన్ని అందమైన ప్రదేశాలు చూసాము. అవి మీతో షేర్ చేస్తాను. ముంబై వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మంచి ఇన్ఫర్మేషన్ వీడియో. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మేము ఫస్ట్ గేట్వే ఆఫ్ ఇండియా చూడడానికి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఇది వాంకడే స్టేడియం అండి. ఈ స్టేడియంలోనే క్రికెట్ మ్యాచెస్ ఎక్కువగా జరుగుతాయి. ఈ స్టేడియం చూడండి, బయట నుంచి చూస్తేనే చాలా అందంగా ఉంది. మనకు ఆటోలు ఎలానో ఇక్కడ ట్యాక్సీలు అలా తిరుగుతాయి. ఇక్కడ ట్యాక్సీలు మీటర్ మీదనే తిరుగుతాయి. ఫైనల్లీ గేట్వే ఆఫ్ ఇండియా రీచ్ అయ్యాము. ఇది ఎంట్రన్స్. ఇక్కడ చెకింగ్ పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి లోపలికి ఫ్రీగానే వెళ్ళొచ్చు. ఇదేనండి గేట్వే ఆఫ్ ఇండియా. గేట్వే ఆఫ్ ఇండియా ముంబైలో ఉంటుంది, ఇండియా గేట్ ఢిల్లీలో ఉంటుంది. ఏం లేదబ్బా, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకనే ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ గేట్వే ఆఫ్ ఇండియా ముందు ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇదేనండి తాజ్ హోటల్. చాలా అందంగా ఉంది కదా. ఈ తాజ్ హోటల్ మీదనే అప్పుడు అటాక్ చేశారు. ఆ దుర్మార్గాన్ని ఎప్పటికీ మర్చిపోలేము. ఈ తాజ్ హోటల్ రోడ్డుకి అటు సైడ్ ఉంది. అక్కడికి వెళ్ళాలంటే 2-3 మినిట్స్ పడుతుంది. ఇక్కడ నుంచి చూస్తే తాజ్ హోటల్ చాలా అందంగా కనపడుతుంది. అందుకనే అందరూ ఇక్కడ కూర్చొని ఫోటోలు తీసుకుంటున్నారు. మేము కూడా ఫోటోలు తీసుకున్నాము. ఎప్పుడైనా మీరు ముంబై వస్తే తప్పకుండా ఇక్కడ నుంచి ఫోటోలు తీసుకోండి, చాలా బాగా వస్తాయి. గేట్వే ఆఫ్ ఇండియా బ్యాక్ సైడ్ ఇది. ఇప్పుడు ఏదో వర్క్ జరుగుతూ ఉంది. దీని పక్కనే ఫెర్రీ పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి బోట్స్ ఎలిఫెంటా కేవ్కి వెళతాయి. తెలియని వాళ్ళ కోసం చెబుతున్నాను, ఇది అరేబియా మహాసముద్రము. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ సముద్రం మీద నుంచే మన దేశానికి వచ్చారు. ఈ గేట్ నుంచే తిరిగి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారంట. ఇప్పుడు మధ్యాహ్నం 1:30 అయింది. ఎలిఫెంటా కేవ్కు వెళ్ళాలంటే కనీసం 4 hours అయినా కావాలి అన్నారు. అందుకని ఏదైనా తినడం కోసమని బయటకు వస్తున్నాము. గేట్ నుంచి బయటికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్న స్నాక్స్ బార్ అనే బోర్డు ఉంది. దాని పక్కనే చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. ఈ ముంబైలో ఫేమస్ ఫుడ్ ఏంటంటే మిసాల్ పావ్, పావ్ బాజీ, వడా పావ్. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఫుడ్డే టేస్ట్ చేద్దామనేసి నేను వడా పావ్ తీసుకున్నాను. తినేసి తిరిగి లోపలికి వచ్చాము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వెళదాము అనేసి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము. ఇది వివేకానంద స్వామి స్టాచ్యూ. ఈ స్టాచ్యూ వెనక వైపున ఒక ఫెర్రీ పాయింట్ ఉంది. అక్కడ నుంచి బోట్స్ ద్వారా కొన్ని లోకల్ ప్లేసులకు కూడా వెళతాయంట. కొంచెం పక్కనే ఎలిఫెంటా కేవ్ వెళ్ళటం కోసమని ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు. ఒక్కళ్ళకి 260 రూపాయలు. ఈ టికెటే వెళ్ళటానికి రావటానికి ఛార్జ్ చేశారు. ఈ ఫెర్రీ పాయింట్ గేట్వే ఆఫ్ ఇండియా బ్యాక్ సైడ్ ఉందండి. ఇంతకు ముందుగా కూడా చెప్పాను కదా. ఇలా బోట్లోకి వచ్చిన తర్వాత లైఫ్ జాకెట్ వేసుకున్నాము. ఇక్కడ నుంచి ఎలిఫెంటా కేవ్ వెళ్ళటానికి 1 hour పడుతుంది. బోటు పైన కూడా కూర్చోవచ్చు, కానీ ముందు రోజు యాక్సిడెంట్ జరిగిందండి. అందుకనే అప్స్టైర్స్కి ఎవరిని అలో చేయలేదు. నేను వీడియో తీస్తే మన ఇండియా ఫ్లాగ్ ఉంటే నేను ఎలా మిస్ చేస్తాను. సో మన ఇండియా ఫ్లాగ్ను కూడా క్యాప్చర్ చేశాను. ఇటు చూడండి, షిప్పులన్నీ లైన్గా వస్తున్నాయి కదా. ఎంత బాగుందంటే ఏదో సినిమా చూస్తున్నట్టుగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఫాగ్ ఉండటం వలన ఇలా కనపడుతుంది, లేకపోతే ఇంకా చాలా అందంగా కనపడుతుంది. ఇవన్నీ ముంబై పోర్టులోకి వెళతాయి.
बोट है ना वो 10-12 नाटिकल ఎలిఫెంటా కేవ్ ఫెర్రీ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. బోటు నుంచి బయటకు వచ్చిన తర్వాత పక్కనే ఇలా కొన్ని స్టాల్స్ ఉన్నాయి. ఇది టాయ్ ట్రైన్. టికెట్ తీసుకొని ఈ ట్రైన్ మీద కూడా వెళ్ళవచ్చు. ఈ ట్రైన్ మెట్లు వరకే వెళుతుంది. ఇలా 10 మినిట్స్ నడిచిన తర్వాత ఇలా షాపులు వస్తాయి. టాయ్ ట్రైన్ ఇక్కడ వరకే వస్తుంది. దారికి అటు ఇటుగా ఇలా షాపులు ఉన్నాయి. ఇక్కడ నుంచి మెట్లు ఎక్కాలి. మెట్లు ఎక్కలేని వాళ్ళకి ఈ కుర్చీల మీద కూర్చోబెట్టుకొని మోసుకొని తీసుకొని వెళతారు. వాళ్ళకి మనము పే చేయాల్సి వస్తుంది. నాకు ఏం కొనకపోయినా కూడా ఇట్లాగా విండో షాపింగ్ అంటే చాలా ఇష్టము. ఈ షాపులన్నీ ఇలా చూసుకుంటూ వెళుతుంటే ఎన్ని మెట్లెక్కామో అని కూడా తెలియలేదు. ఈ మెట్లు ఎక్కటానికి మాకు 20 మినిట్స్ పట్టింది. ఇప్పుడే ఎలిఫెంటా కేవ్ ఎంట్రన్స్లోకి వచ్చాము. ఇక్కడ కూడా ఎంట్రన్స్ టికెట్ 40 రూపీస్. కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇవేనండి ఎలిఫెంటా కేవ్స్. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత నేను వీడియో తీయటానికి చూశాను, కానీ వాళ్ళు ఎలో చేయలేదు. అందుకనే నేను తీసుకున్న ఫోటోలు మీతో షేర్ చేస్తున్నాను. ఈ కేవ్స్లో ఎక్కువగా దేవుని విగ్రహాలు చెక్కి ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ శిల్పాలన్నీ ఈ విధంగా డిస్ట్రాయ్ చేశారు. ఈ కేవ్స్ అన్నింటినీ కొండను చెక్కి ఈ విధంగా మండపాలు శిల్పాలుగా చెక్కారు. ఇక్కడ శివలింగం ఉంది. అటు ఇటు సింహాల బొమ్మలను చూడండి ఎలా డిస్ట్రాయ్ చేశారో. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళామనుకోండి ఇంకొక కేవ్ దగ్గరికి వెళ్తాము. కొన్ని కేవ్స్ ఖాళీగా ఉన్నాయి. కొన్ని కేవ్స్లలో దేవుడి విగ్రహాలు ఉన్నాయి. మేమైతే ఇలాంటి కేవ్స్ ఇక్కడ 5 కేవ్స్ చూసాము. ఇక్కడ కోతులు కూడా ఎక్కువగా ఉన్నాయి. మనతో తీసుకువెళ్ళిన సామాన్లు ఎప్పుడూ జాగ్రత్తగా ఉంచుకోవాలి. మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు కిందగా దిగకుండా లెఫ్ట్ సైడ్ని వెళ్ళాము. లెఫ్ట్ సైడ్న ఒక బోర్డు పెట్టి ఉంది. బోర్డు మీద 15 మినిట్స్ కొండ ఎక్కితే 2 ఫిరంగులు ఉన్నాయి, అవి చూడవచ్చు అని. అందుకోసమనే మేము కొండ ఎక్కుతున్నాము. మేము వచ్చిన దారి ఎలా ఉందో చూడండి. కింద ఉన్న షాపు వాళ్ళు పైకి వెళ్ళేటప్పుడు కోతులు ఎక్కువగా ఉంటాయి, కర్రలు తీసుకొని వెళ్ళండి అనేసి చెప్పారు. అందుకనే మేము కర్రలు తీసుకొని వెళ్తున్నాము. ఒక 15 నిమిషాలు కొండ ఎక్కిన తర్వాత ఈ ఫిరంగి ఉన్నది. అప్పుడు ఈ ఫిరంగితోటే ఫైర్ చేసేవాళ్ళంట. ఈ ఫిరంగిని 180 డిగ్రీల వరకు చుట్టూ తిప్పుకుంటూ ఫైర్ చేసేవాళ్ళంట. చాలా పెద్ద ఫిరంగి అండి. ఇదంతా ఇనుముతో చేసి ఉన్నది. ఇక్కడ నుంచి చూస్తే ఎలిఫెంటా కేవ్ ఫెర్రీ పాయింట్ కనపడుతుంది చూడండి. అక్కడ నుంచి వచ్చాము. ఈ ఫిరంగి పాయింట్ నుంచి 3-4 మినిట్స్ కొండ పైకి ఇంకా ఎక్కితే ఇంకొక ఫిరంగి కనపడుతుంది. ఇదే కొండ లాస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి చూస్తే ముంబై పోర్ట్ కనపడుతుంది చూడండి. చాలా అందంగా ఉంది. మీరు ఎప్పుడైనా ముంబై వచ్చి ఎలిఫెంటా కేవ్స్ వస్తే తప్పకుండా
ఈ ఫిరంగులు చూడటానికి రండి. ఇది మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఎలిఫెంటా కేవ్కి వెళ్ళేటప్పుడు ఎలా ఎక్కాము మెట్లు, ఆ మెట్లన్నీ అలా దిగుకుంటూ కిందకు వచ్చేసాము. ఇక్కడ నుంచి లాస్ట్ బోటు సాయంత్రం 5 గంటలకి వెళుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సాయంత్రం 5 అవుతుంది. ఫైనల్లీ ఫెర్రీ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. తిరిగి వెళుతున్నాము. వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళండి. సముద్రం మీద సీగల్స్ ఉంటాయి. ये देखो ले लिया ये बिस्किट डाल रहे हैं ये लोग, बिस्किट फेंक रहे हैं। तो देख आई लेना, फोन भी उठा ले जाएंगे साथ साथ। మీలో ఎవరైనా ముంబై ట్రిప్కు వస్తే తప్పకుండా ఎలిఫెంటా కేవ్కి వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నుంచి తాజ్ హోటల్ చూడండి ఎలా లైట్లతోటి అందంగా కనపడుతుందో. గేట్వే ఆఫ్ ఇండియా ఫెర్రీ పాయింట్కి రీచ్ అయ్యాము. ఈ వీడియో మీకు నచ్చిందా? మరి మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.